కాజాగూడ వరకు నోటీసులు ఇచ్చిండు. కాజాగూడ దాటంగానే ఈరోజు నానక్రామ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు దుర్గం చెరువు నుంచి మొదలు పెడితే కాజాగూడ, నానక్రామగూడ అటు మొత్తం కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయి. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కింద ఏ నాలా ఉన్నదో, ఏ చెరువు ఉన్నదో ఇవాళ ఎవరికి తెలియదు. ఎందుకంటే 1974 మ్యాపుల ఆధారంగా ఈరోజు ప్రజలకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. 1974లో ఉన్నటువంటి హైదరాబాద్ ఏంది, ఈరోజు ఉన్నటువంటి హైదరాబాద్ ఏందో ఒకసారి ఆలోచించాలి. 1974లో హైదరాబాదు చుట్టుపక్క మొత్తం వ్యవసాయం ఉండే. వాస్తవం కాదా ఇది? ఈరోజు వ్యవసాయం ఉన్నదా? ఎక్కడన్నా పంటలు పండుతున్నాయా? హైదరాబాద్ చుట్టూన్నటువంటి ద్రాక్ష తోటలు ఉన్నాయా? ఇప్పుడు పండ్ల తోటలు ఉన్నాయా? కూరగాయలు పండిస్తున్నారా? ఎక్కడా లేవు. ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఏంది, ఈ రోజు ఉన్నటువంటి జనాభా ఏంది? ఆ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది, ఈ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది? దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదని అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇప్పుడు పోను ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయా పోతాయా అనేటువంటి అనుమానం నెలకొన్నది. ఇది వాస్తవము. ఏ కంపెనీ కింద ఏ చెరువు ఉన్నదో, ఏ కంపెనీ కింద ఏ నాలా ఉన్నదో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు హైదరాబాదు బిక్కుమంటూ ఉన్నది. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది చర్చించుకుంటున్నారు. కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలే 8.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ స్టాఫ్ మరొక 20 లక్షల మంది ఉంటారు. అంటే నేరుగా సుమారుగా 25 నుండి 30 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఈరోజు జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది ఈరోజు హైదరాబాద్లో. అంటే బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయాలి, ఈ పెట్టుబడులన్నింటినీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర జరుగుతుందా అని చర్చ జరుగుతున్నది. వాస్తవం ఇది. మీరు చెప్పండి, ఇన్కన్వెన్షన్నే కూలిస్తే, నాగార్జున్నే కొడితే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినా, ఏ పెట్టుబడిదారి అయినా ఈరోజు హైదరాబాద్కు వచ్చి భూములు కొనేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అంటే డబ్బులు ఢిల్లీకి, అభివృద్ధి అమరావతికి, రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి, తెడ్డు తెలంగాణకు చేయాలనేటువంటి కుట్ర ఇందులో దాగి ఉన్నది. ఇది వాస్తవము. ఇక్కడ ఎవ్వరు పెట్టుబడి పెట్టకూడదు. ఈ పెట్టుబడులన్నిటి కూడా మళ్ళీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉన్నది.